ఈరోజు పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు గౌరవనీయులైన శ్రీ పొంగూరు నారాయణ గారి ఆదేశ మేరకు మన నెల్లూరు నగర మున్సిపల్ కమిషనర్ శ్రీ వై నందన్ గారు ఈరోజు 14 డివిజన్లో పర్యటించి ముఖ్యంగా యాపదరులో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ని సందర్శించడం జరిగింది. ఈరోజు నెల్లూరు నగరంలో ఏ కమిషనర్ కూడా సాహసం చేయలేదు. మన నందన్ గారు ఈరోజు వాటర్ ట్యాంకు పైకి అంతా ఎక్కేసి మొత్తం అక్కడ క్లోరిన్ శాతం మొత్తం ఎలా ఉంది, ట్యాంక్ శుభ్రంగా ఉందా లేదా అనేది కూడా కిందకి దిగి మరీ చూశారు. నిజంగా కమిషనర్ గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు అంత పెద్ద వాటర్ ట్యాంక్ ఎక్కినటువంటి కమిషనర్ గారిని వారికి మన నెల్లూరు ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక యువకుడు మంచి ఉత్సాహవంతుడైనటువంటి నగర కమిషనర్గా మనకు రావడం నిజంగా మన అదృష్టం భావిస్తున్నాం. ఎందుకంటే నాకు రాజకీయ చరిత్రలో నేను ఇంతవరకు ఒక కమిషనర్ ఎవరు కూడా వాటర్ ట్యాంక్ ఎక్కింది ఇప్పుడు దాకా నేను చూడలేదు. దాదాపు 30-40 ఏళ్ళకి చూస్తున్నాను ఒక కమిషనర్ వాటర్ ట్యాంక్ ఎక్కి పైకి ఎక్కడ పాసిపెట్టి ఉందా లేదా అన్ని కూడా చూసి ఈరోజు అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఇంత బాగా చేసిన దానికి నిద్ర లేస్తూ డివిజన్లో పర్యటిస్తూ అధికారులను ఎప్పటికప్పుడు ఆదేశిస్తున్నటువంటి నగర కమిషనర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఇదే విధంగా నెల్లూరు నగరంలో అన్ని డివిజన్లో పర్యటించి ప్రజా సంక్షేమానికి నారాయణ సార్ గారికి అనుగుణంగా వారి ఆశయాలకి అనుగుణంగా పనిచేస్తున్నారని చెప్పి మనవి చేస్తూ వారికి మన నెల్లూరు ప్రజలంతా మన నారాయణ సార్ గారికి కానీ నగర కమిషనర్ గారికి కానీ వారి ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటున్నాం.